ఆంధ్రప్రదేశ్ లేకుండా తెలంగాణ బతకలేదని 12 ఏళ్ల క్రితం ఒక ఆయన ఎద్దేవా చేశాడు. ఇప్పుడు చూస్తున్నారుగా తెలంగాణ అభివృద్ధి చెందిందో. మేము లేకుంటే మీకు కరెంటు కూడా ఉండదని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒకతను అన్నాడు. ఇప్పుడు ఆయన వాషింగ్ మిషన్ పార్టీ అయిన బీజేపీలో చేరాడంట. అక్బరుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశాడు. Telangana will not survive. See how well Telangana is surviving after the bifurcation of the state of Andhra Pradesh. I remember one leader, I do not want to mention his name, he was saying कि अगर तेलंगाना बनेगा तो तेलंगाना में बिजली नहीं होगी, तेलंगाना बनेगा तो पानी नहीं होगा, तेलंगाना बनेगा तो पैसा नहीं होगा. वो भी कांग्रेस के ही थे, चीफ मिनिस्टर बोले थे. लेकिन मैं कहूंगा सर कि आज you see sir, now it is different case, he is not with the Congress also, he is in a BJP sir. He's gone there, sir. Probably he had to go because the washing machine is with BJP, sir. Sir, the washing machine is in BJP, sir. అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ధనుర్మాస లక్ష తులసి పూజ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస లక్ష తులసి పూజ దేవతిలకుల భక్తుల బృందం ఆధ్వర్యంలో 14వ ధనుర్మాస పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి వెంకట సత్యనారాయణ ఆచార్యులు, శ్రీనివాసుల విజయ గోపాల ఆచార్యులు విశేష పూజలు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యావహ వచనం, ఇక అజ్ర దీపారాధన, కుంభ పూజ, పంచవాహన పంచామృతాభిషేకం, కుంకుమ పూజ, అలంకరణ, బాలభోగం నివేదన, గోపూజ, అగ్ని ప్రతిష్టాపన, తులసి పూజ, కతర్పణం, హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, సుందరాకాండ పారాయణం, దీపాలంకరణ, నీరాజనం, మంత్రపుష్పం, ఆశీర్వచనాలు జరిపారు. దేవతిలకుల భక్త బృందం 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పూజాధికారులు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద దీపాలతో వెలిగించిన వెంకటేశ్వర స్వామి గోవిందనామం అందరినీ ఆకట్టుకుంది. पंचविश्वगणैः सर्वाणि मान्धारिष्यसे नमः. त्वं भूत्वा कृतं पुरोग्रे तत्त्वो भूतं त्वं भावयिष्यसि सर्वेषां कायानामरहमरते भूतानामन्तरात्मा पुण्यवता. ఓదగ్రహస్థం దులశంగచక్రం పీతాంబరం దర్శదవాదవద్వం హస్తద్వయ నాసిరపారియాతం శ్రీభూ సమేతం భయ వెంకటేశం. కోనసీమ జిల్లా అమలాపట్నం మహిపాల వీధిలో వెంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈయన కోనసీమ పెళ్ళిళ్ళ వెంగనగా చెప్పుకుంటారండి. ఇక్కడ అందరూ కూడా ధనుర్మాసం సందర్భంగా దేవరాతిల సంఘం వారు 4/1/2026 తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా శ్రీ స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, ఆర్ద్ర దీపారాధన, పంచరామ మండపారాధన, స్వామివారికి న్యాసము, అభిషేకము, తదుపరి లక్ష తులసి చాందపూలతో పూజ, తదుపరి స్వామివారికి మూర్తి హోమము, నిత్య హోమము, సర్వదేవేత్యంతో పూర్ణాలు జరిగింది. తదుపరి స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణము, శంఖం చక్ర దీపారాధన కూడా విశేషంగా అతివైభవంగా వీరు చేశారండి. ఇది 14 సంవత్సరాలు ఈ స్వామివారి దేవాలయంలో వీరు జనవరి 1, 2, 3, 4, 5 తారీఖుల్లో ఈ విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నారండి. అతివైభవంగా అత్యంత వైభవంగా చేస్తున్నారండి. వీరందరికీ కూడా మేము సర్వదా శ్రీ స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. బెంగళూరు సంధ్యా థియేటర్లో షాకింగ్ ఘటన. లేడీస్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా కలకలం రేపుతోంది. నువ్వు నాకు నచ్చావు రిలీజ్ కావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలి వచ్చిన సమయంలో ఓ మహిళ లేడీస్ వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరా గుర్తించింది. ఈ విషయం బయటకు రావడంతో థియేటర్ సిబ్బందిలో ఒకరిని ప్రేక్షకులు పట్టుకుని దాడి చేశారు.
దీంతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. థియేటర్లో పనిచేసే ఒక బాలుడు సీక్రెట్ గా లేడీస్ వాష్రూమ్ వద్ద వీడియోలు చిత్రీకరిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో సంధ్య థియేటర్లో చోటు చేసుకున్నటువంటి వైనం మనకు కనపడుతోంది. గోవా గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన అశోక్ గజపతిరాజును తన అధికారిక నివాసానికి ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. భోగాపురంలో నిర్మించే జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీకి భూమిని ఇచ్చినందుకు అశోక్ గజపతిరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం వివరించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ భేటీ, పలు అంశాలకు ఆమోదం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. మంత్రులు నారాయణ, పయావుల కేశవ్, సిఎస్ విజయానంద్, పురపాలక, సిఆర్డీఏ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి సూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు అంగీకారం కుదిరింది. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లు ఆ కుటుంబంలో మైనర్లైన అనాథలకు వర్తింప చేసేందుకు రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనాగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. వాటర్ ఫ్రంట్, జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీసీఆర్డీఏలో 754 పోస్టుల నోటిఫికేషన్ కు ఆమోదం తెలపడం జరిగింది. ఢిల్లీ షైన్బాగ్ అల్లర్ల నిందితుల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జేఎన్యూలో నిరసనలు. పీఎం మోడీకి దేశానికి వ్యతిరేకంగా వివాదాస్పద నినాదాలు. పీఎం మోడీ, షా తుమారే ఖబరే కో దేంగే అంటూ రాత్రి జేఎన్యూలో నినాదాలు చేశారు. మోదీ నా పట్ల సంతోషంగా లేరు ట్రంప్. పీఎం మోడీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే ఆయన తన పట్ల సంతోషంగా లేరని యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుండటంతో భారత్ నుంచి యుఎస్ భారీగా టారిఫ్స్ వసూలు చేస్తుండడమే దీనికి కారణమని చెప్పారు. ప్రస్తుతం ఆ కొనుగోలును గణనీయంగా తగ్గించిందని తెలిపారు. మరోవైపు టారిఫ్స్ వల్ల అమెరికా అత్యంత సంపన్న దేశంగా మారుతోందని అన్నారు. త్వరలో $650 బిలియన్ సంపద తమ ఖజానాకు రానుందని వివరించారు. I mean, I had India coming to me, sir, I've been waiting 5 years. We're changing it. We're changing it. India ordered 68 Apaches, and Prime Minister Modi came to see me. Sir, may I see you, please? Yes, I have a very good relationship with him. He's not that happy with me because, you know, they're paying a lot of tariffs now because they're not doing the oil, but they are. They've now reduced it very substantially, as you know, from Russia. We're getting rich because of tariffs, by the way. I hope everyone understands that.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బ్లో అవుట్ వద్ద మంటల తీవ్రత మళ్లీ పెరిగింది. మంటలు తగ్గినట్టు తగ్గి ఒక్కసారిగా పెరిగింది. ఇక గత 30 నిమిషాల నుంచి మంటల తీవ్రత కొనసాగుతూ ఉన్నటువంటి అంశం మనకు కనపడతా ఉంది. ఓఎన్జీసీ రిగ్గులోని చమురు అయిపోయే వరకు మంటలు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరి మంటల నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని మనకు తెలిసినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చూడీ బజార్లో ఉచిత మెగా వైద్య శిబిరం. హైదరాబాద్ కు సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. పేద మధ్యతరగతి ప్రజలు వ్యాధులను తొలి దశలో గుర్తించడంలో వెనుకబడుతున్నారనే సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఠాగూర్ గోపాల్ సింగ్ అన్నారు. చూడీ బజార్లో మెడిసిటీ ఆసుపత్రి సహకారంతో 2 రోజుల ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, వ్యాధులను గుర్తించి నిర్మాణాత్మకమైన వైద్యం అందించడానికి నిత్యం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. సామాజిక ఆరోగ్య సంస్థలు, బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలు కలిసి పనిచేసినప్పుడే సమాజంలో సంక్షేమ కార్యక్రమాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయని వారు తెలియజేశారు. మొదటి రోజు 1000 మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించామని వారి మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఇన్ అసోసియేషన్ విత్ మెడిసిటీ హాస్పిటల్ తో పాటు ఈ కార్యక్రమం ఆయోజించామండి. దిస్ ఈస్ ద సెకండ్ మెగా మెడికల్ క్యాంప్, ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ఇన్ అసోసియేషన్ విత్ సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ యాజ్ వెల్ as మెడిసిటీ హాస్పిటల్స్. We request everyone to please come and take the advantage of this free medical camp. Thank you. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 1100 మెంబర్స్ వచ్చారండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ another 1000 by evening. ఫస్ట్ మెగా మెడికల్ క్యాంప్ లో 2400 మెంబర్స్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దిస్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 5000 అండి. ఈ రోజు ఇప్పటికే 1100 రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. ఈవినింగ్ దాకా ఇంకో 1000 అవుతుంది. సో ఈ రోజు ఒక 2000, రేపు ఒక 2000, 2500. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 5000. ఇక్కడ నార్మల్ సర్జరీ నుంచి వీ హ్యావ్ ఆల్ స్పెషలైజేషన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, ఈఎన్టీ, ఆప్థమాలజీ, గైనకాలజీ, క్యాన్సర్ స్క్రీనింగ్, కార్డియోవాస్కులర్స్, vascular అంటే ఆల్ స్పెషలైజేషన్, నాట్ ఓన్లీ జనరల్ సర్జరీ కాదు, ఆల్ స్పెషలైజేషన్స్. ఇంకోటి ఏంటంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెడికల్ క్యాంప్ ఇస్ ఇక్కడ ఇఫ్ ఎనీ పేషెంట్ కి ఏదైనా ఫర్దర్ సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఎల్లుండి నుంచి రావచ్చు. ఇక్కడే మేము బస్ అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్లి సర్జరీస్ చేయించి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ ఇక్కడ డ్రాప్ చేస్తామండి. టోటల్ గా ఎన్ని రోజుల క్యాంప్ సార్? ఇది 2 days క్యాంప్ అండి. 5th and 6th ఈ రోజు, రేపు 2 రోజులు ఉందండి. ఫస్ట్ క్యాంప్ 2005 లాస్ట్ ఇయర్ మేలో చేసామండి. మన రహీంపురా గ్రౌండ్ లో చేసాము. ఆ ఏరియా వాళ్ళకి కవర్ చేసాము. ఇప్పుడు ఈ ఏరియా వాళ్ళకి చేస్తున్నాం. ఈ మా ఫౌండేషన్ తో మేము సంవత్సరానికి 2 క్యాంప్స్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ మే నుంచి స్టార్ట్ చేసాము. ఏం సార్ మెడికల్ క్యాంప్ మా మేజర్ ఎయిమ్ ఫర్ ఇస్ దిస్, లైక్ పీపుల్ షుడ్ గెట్ ప్రాపర్ హెల్త్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అండి. మేము చేసేది 2 కార్యక్రమం చాలా ఎక్కువగా చేస్తాం.
జూన్ జూలై ఆగస్ట్ ఆ మంత్ లో బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తాం. బ్యాగ్స్, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ టు ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రివిలేజ్ స్కూల్స్ వేర్ యూ హ్యావ్ టు గివ్. మేము అనుకునేటంటే ప్రతి మనిషికి ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ హెల్త్ సిస్టమ్ రావాలి. సో ఎడ్యుకేషన్ లాగా ఫ్రమ్ పాస్ట్ 6 years ఎవ్రీ ఇయర్ 10,000 స్కూల్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. స్కూల్ బ్యాగ్స్, స్కూల్ బుక్స్, స్టేషనరీ, ఎవ్రీథింగ్. లాస్ట్ ఇయర్ నుంచి మెడికల్ క్యాంప్ కూడా స్టార్ట్ చేస్తాం. ఆల్ మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాం అండి. మేజర్లీ ప్రతి మనిషికి మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్, ఆ రెండే కావాలండి. ఉచిత వైద్య శిబిరాలు సమాజ సేవకు ఎంతగానో దోహదం చేస్తాయని బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్ చంద్రశేఖర్లు పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బేగం బజార్లోని సనాతన ధర్మశాల ఆవరణలో సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ ఠాగూర్ గోపాల్ సింగ్ నేతృత్వంలో మెడిసిటీ ఆసుపత్రి సహకారంతో పేద రోగుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం ప్రారంభోత్సవానికి ఉమా మహేందర్, బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన యాదవ్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, దినేష్ యాదవ్, బెన్నీ శ్రీనివాస్, దినేసి హజారీలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమా మహేందర్ సింగ్ మాట్లాడుతూ ఠాగూర్ గోపాల్ సింగ్ ఒక మంచి ఆలోచనతో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ప్రతి ఒక్కరి అనే అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి ప్రతి పేదవానికి ఉచితంగా వైద్య శిబిరాలను గత 2 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్లడం గొప్ప విషయమని వారు తెలియజేశారు. అనంతరం చైర్మన్ ఠాగూర్ గోపాల్ సింగ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేషంగా స్పందన లభించింది అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొదటి రోజు 1000 మందికి, అలాగే రోగులు చికిత్సలు అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశామని కూడా తెలియజేసినటువంటి వైనం మనకు కనపడుతుంది. ఈసారి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో క్యాన్సర్ స్కానింగ్, పెట్ స్కానింగ్ నిర్వహించామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఆసుపత్రి సిఇఓ ఈ నీస్ మర్చెంట్, ఇక రాణు సింగ్ రాజ్ పురోహిత్, అలాగే సత్యసుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. चलो भाई इधर देखो. इधर देखो अम्मा, अम्मा इधर देखो. अम्मा इधर देखो. राइट, ओके, राइट. किधर रह गया कल आओ रेबू रमन नमस्कार. आज हमारे सनातन धर्मशाला में आज हेल्थ कैंप लगाया गया है. ये हेल्थ कैंप एक एडवांस हेल्थ कैंप है जिसमें सारे स्पेशलिटी लगाए गए हैं और यहाँ पर कैंसर डिटेक्शन मशीन भी लगाई गई है. ये हेल्थ कैंप सत्यसुंदर हेल्पिंग हैंड फाउंडेशन और मेडिसिटी हॉस्पिटल के साथ मिलकर किया जा रहा है. ये हमारा सेकंड मेगा हेल्थ कैंप है जिसमें सारे स्पेशलिटी आपको लगभग सारे स्पेशलिटी यहाँ अवेलेबल है. कैंसर डिटेक्शन मशीन यहाँ पर, स्क्रीनिंग मशीन अवेलेबल है, चेस्ट स्क्रीनिंग अवेलेबल है, पेट स्कैन है. आपको बहुत सारे ऐसे स्पेशलिटीज़ है जो आपको एक हेल्थ कैंप में नहीं मिल सकते. मैं यहाँ की आसपास की जनता को हाथ जोड़कर विनम्रता से ये कहना चाहता हूँ कि आप सभी आइए और इसका लाभ उठाइए. ये जो हेल्थ कैंप है, ये हेल्थ कैंप बार बार और ये सिटी में आज तक कभी भी ऐसा हेल्थ कैंप नहीं लगता है. ये हेल्थ कैंप का उद्देश्य ये है कि ज़्यादा से ज़्यादा सुविधाएं हम यहाँ के आसपास के लोगों को मिले सर का हम लोग इसका आयोजन करें. आप सभी आइए और इसका फ़ायदा उठाइए. बहुत बहुत धन्यवाद. శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, నటి సురేఖవాణి, ఆమె కుమార్తె పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం కోసం వచ్చిన వారికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందించారు.
జీఎస్టీ ఎగవేత కేసులపై చర్యలను ముమ్మరం చేసిన డీజీసీఐ జీఎస్టీ ఎగవేత కేసులపై అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు జీఎస్టీని వసూలు చేసి ప్రభుత్వానికి అందచేయలేదని నిర్ధారించారు. ఆరెంజ్ ట్రావెల్స్ 28.24 కోట్లు, ట్రిలియన్ లీడ్ 22 కోట్ల వరకు వసూలు చేసినట్టు గుర్తించారు. గడువు ముగిసిన 3 నెలలైన ఆరెంజ్ ట్రావెల్స్, ట్రిలియన్ లీడ్ జీఎస్టీ కట్టలేదు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ కుమార్, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చేతన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక CGST చట్టం 2017 నిబంధన కింద సునీల్ కుమార్, శ్రీ చేతన్ ను ఇద్దరిని అరెస్టు చేశారు.